నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మొగ్లీస్ కిచెన్లో గోరుచిక్కుడుతో టేస్టీగా ఉండే రెసిపీని చూపించబోతున్నాను. కొంతమంది గోరుచిక్కుడిని గోకరకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు, అంటే వారి వారి ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైం కమ్మగా రెడీ అవుతుంది. మరి ఈ టేస్టీ గోరుచిక్కుడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1/2 కేజీ గోరుచిక్కుడిని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ లేతగా ఉండే గోరుచిక్కుడిని తీసుకోండి, కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, బట్ ఇక్కడ నేను గిన్నెలో చేస్తున్నాను. ఈలోగా మసాలా కారపొడికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2-3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 రెమ్మలు వెల్లుల్లి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగాక మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారపొడి వేయడం వలన కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూసారు కదా, కారపొడి ఇలా ఉంటుంది. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈలోగా చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయ లేదా చూద్దాము. చూస్తున్నారు కదా అండి, ముక్కలు అనేవి బాగా ఉడికాయి. మనం చేత్తో పట్టుకొని చూస్తే ముక్క అనేది మెత్తగా రావాలి. సో వీటిని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈజీగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 మినిట్ మూత పెడితే ఇందులో ఏమైనా వాటర్ ఉంటే అవి మొత్తం ఎగిరిపోతాయి. చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూస్తే ఇందులో వాటర్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా కారపొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. కర్రీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, కారం మొత్తం ముక్కలకి బాగా పట్టింది. దీన్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, కర్రీ చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా, చాలా ఈజీ రెసిపీ కూడా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.